ఎరిక్ ఎరిక్సన్ మనోవికాస సిద్ధాంతం. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతం మానవ జీవితంలో 8 దశల గురించి సమగ్రంగా విశ్లేషణ చేసిన మనో సాంఘిక వికాస దశల గురించి చెప్పినది ఎరిక్ ఎరిక్సన్. ఫాదర్ ఆఫ్ ఈగో, అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్త, సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ని లైంగికత అనే అంశంలో విభేదించినటువంటి వ్యక్తి. ఫాదర్ ఆఫ్ ఇడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోలైంగిక వికాస దశల గురించి చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక మనోవికాస దశల గురించి తెలియజేసింది ఎరిక్ ఎరిక్సన్. అహం అనేది చాలా సృజనాత్మకతో కూడుకున్నది. వ్యక్తి జీవితంలో కష్ట నష్టాలకు, కష్ట సుఖాలకు కారణం. జీవిత దిశను మార్చేది ఈగోనే. వయస్సులను సులభంగా గుర్తుంచుకునే ట్రిక్, డబ్లింగ్ ట్రిక్. 0 నుండి 1.5 సంవత్సరం వరకు పూర్వ శైశవ దశ, 1.5 నుంచి 3 సంవత్సరాల వరకు ఉత్తర శైశవ దశ. 1.5 × 2 చేస్తే 3 వస్తుంది, అదే ఉత్తర శైశవ దశ. 1.5 నుంచి 3. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాలు, 3ని 2తో గుణిస్తే 6 వస్తుంది. 3 నుంచి 6 సంవత్సరాల వరకు క్రీడా దశ. అదే విధంగా 6ను 2తో హెచ్చిస్తే 12 వస్తుంది. మరి 6 నుండి 12 సంవత్సరాల వరకు పాఠశాల దశ. 12 నుంచి 20 సంవత్సరాలకు కౌమార దశ. 20 నుంచి 30 సంవత్సరాలకు పూర్వ వయోజన దశ. 30 నుంచి 60 సంవత్సరాలు 3 6 మధ్య వయోజన దశ. అదేవిధంగా 60 సంవత్సరాల పైన వృద్ధాప్య దశ. పూర్వ శైశవ దశలో పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమి అంటే నమ్మకం, అపనమ్మకం. పూర్వ శైశవ దశ 0 నుండి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. శిశువు చుట్టూ అందరూ చేరి ఆడుకోవడం, నవ్వించడం వల్ల నమ్మకం ఏర్పడుతుంది. ఎవరూ కనిపించకపోతే బతకలేమో అన్న భయంతో అపనమ్మకం కలుగుతుంది. కాబట్టి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమి అంటే నమ్మకం, అపనమ్మకం. ఇక్కడ ఉన్న లక్షణము లేదా సద్గుణము ఆశ లేదా నమ్మకం. ఉత్తర శైశవ దశ 1.5 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమంటే స్వయం ప్రతిపత్తి, సందేహం. నేనే తింటాను, నేనే బట్టలు వేసుకుంటాను అనే సొంతంగా పనులు చేసుకోవాలనే తపన ఉంటుంది. తద్వారా స్వయం ప్రతిపత్తి పొందుతాడు పిల్లవాడు. ఎప్పుడైతే నీ వల్ల కాదు, చేత కాదు అని పెద్దలు అన్నప్పుడు ఏర్పడే భయం, ఆందోళన వల్ల సందేహం ఏర్పడుతుంది, సిగ్గు, సంశయం ఏర్పడుతుంది. దీనిలో ఉన్న సద్గుణము, లక్షణము, తలంపు, మనోబలం. తర్వాత 3వ దశ క్రీడా దశ. ఇది పూర్వ పాఠశాల దశ. 3 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. ఇక్కడ తల్లిదండ్రులకు సాయం చేయడానికి కొత్త పనుల్లో చొరవ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వస్తువులు పగలగొడతాడో, తిట్లు తిన్నప్పుడు గిల్టీ ఫీలింగ్ కలిగి తప్పు చేశానన్న అపరాధ భావన పిల్లల్లో ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న లక్షణము ప్రయోజనము లేదా లక్ష్యము. 4వ దశ పాఠశాల దశ. ఇది 6 నుండి 12 సంవత్సరాల్లో ఉంటుంది. ప్రాథమిక పాఠశాల దశ ఇది. ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడము, న్యూనతాభావము. శ్రమశీలత, న్యూనతాభావము. ఇంటి దగ్గర ఆడుకునే శిశువు యూనిఫామ్ వేసుకొని శ్రమ ప్రపంచంలో ఫస్ట్ అడుగు పెడతాడు. ఆ శ్రమించడం అనేది మొదలవుతుంది. ఈ శ్రమకు తగ్గ గుర్తింపు రాకపోవడం, ఉపాధ్యాయులు ఇతరులనే ప్రశంసిస్తున్నారన్న బాధతో న్యూనతాభావం అనేది సంతరించుకుంటాడు పిల్లవాడు. ఇది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, శ్రమశీలత, న్యూనతాభావము. ఇక్కడ ఉన్న లక్షణము సామర్థ్యము. 5వ దశ కౌమార దశ, ఉన్నత పాఠశాల దశ. ఇది 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఇతరులను ఆకర్షించడానికి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రవర్తించే తీరు వల్ల గుర్తింపు వస్తుంది. శారీరక ఉద్వేగ మార్పుల వల్ల ఇవి నాకే వస్తున్నాయా అని చెప్పుకోలేని ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. అదే పాత్ర సందిగ్ధత. దీన్నే సంభ్రమం, తదాత్మం అనే పాత టెక్స్ట్ బుక్కుల్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్న లక్షణము విశ్వసనీయత. కాబట్టి 5వ దశలో పిల్లవానికి కలిగే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు,
పాత్ర సందిగ్ధం. ఆరవది పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశలో పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే సాన్నిహిత్యం, ఏకాంతం. అంటే పిల్లవాడు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సాన్నిహిత్యం అంటే కష్ట సుఖాలు పంచుకోవడానికి తోడు కావాలని కోరుకుంటాడు. ఉద్యోగం ద్వారా గాని సహచరులతో ఉంటాడు, లేదా వివాహం ద్వారా భార్యతో ఉంటాడు, భర్తతో ఉంటారు. మరి అలా కాకుండా కుటుంబ బాధ్యతలు, ఖర్చులు పెరగడంతో సర్దుబాటు కాలేక ఆ బంధాలు చెడిపోవడం ద్వారా ఏకాంతంగా ఉండడం జరుగుతుంది, ఒంటరిగా ఫీల్ అవుతాడు. దీన్ని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అంటే పూర్వ వయోజన దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సాన్నిహిత్యం, ఏకాంతం. ఇక్కడ ఉన్న లక్షణము ప్రేమ. 7వ దశ మధ్య వయోజన దశ. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత, స్తబ్దత. ఉత్పాదకత అంటే పిల్లలకు జన్మనివ్వడం, ఇల్లు కట్టడం, వారిని చదివించడం, ఇలాంటివన్నీ కూడా ఈ సందర్భంలో ఈ సంవత్సరాల్లో 30 నుంచి 60 సంవత్సరాల్లో చాలా ఎక్కువ కష్టపడి పిల్లలకు మార్గదర్శనం చేస్తూ, వాళ్ళకి సంరక్షిస్తూ, వాళ్ళకు జన్మనిస్తూ, ఇల్లు కట్టడం, చదివించడం అనేది జరుగుతుంది. దీన్ని ఉత్పాదకత అంటారు. మరి అలా కాకుండా ఎంత చేసినా ఇంకా చేయాలనే అసంతృప్తి ఆలోచనలో పడిపోయినప్పుడు స్తబ్దత ఏర్పడుతుంది. అదేవిధంగా తన యొక్క వ్యక్తిత్వ అవగాహన లేకపోవడం వల్ల తాను సరిగా దానికి ఈ సంరక్షణ బాధ్యత తక్కువ ఉండడం వల్ల స్తబ్దత ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి ఇది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, ఉత్పాదకత, స్తబ్దత. ఇక్కడ ఉన్న లక్షణం సంరక్షణ. మరి 7వ మధ్య వయోజన దశ. మరి అదే విధంగా 8వది వృద్ధాప్య దశ. దీన్నే పరిపక్వ దశ అంటారు. 60 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ చివరి 8వ దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమర్థత, చిత్తశుద్ధి, నిరాశ. అందరినీ సెటిల్ చేశాను, అన్ని సాధించాననే తృప్తితో ఉన్నప్పుడు దాన్ని సమర్థత, చిత్తశుద్ధి అంటారు. అంటే ఇతను బాగా స్వయం ప్రతిపత్తి కలిగి, స్వయం చొరవ చూపిస్తూ, నమ్మకంతో మరి ఇతరులకు మార్గదర్శనం చేస్తూ మళ్ళీ సంతృప్తిని పొందినప్పుడు సమర్థత అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఒక్కరూ సెటిల్ కాలేదు, ఏదో లోటు ఉంది, ఏదో బాధ ఉంది, ఏది ఇంతవరకు ఎవరికి నేను ఏమి చేయలేకపోయినాను, నేను తప్పు చేశానేమో అన్న భావనతో మరి నిరాశతో ఉన్నటువంటి దశ. దీన్ని మరి ఇది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. స్తబ్దత వచ్చినప్పుడు నిరాశ వస్తుంది. ఇంట్లో ఎవరు సెటిల్ కాలేదే, ఏదో లోటు ఉంది అనే బాధ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు సమర్థత, నిరాశ, చిత్తశుద్ధి, నిరాశ. తర్వాత సద్గుణం, సూక్ష్మ బుద్ధి అంటారు. రివిజన్ చూసినట్లయితే పూర్వ శైశవ దశలో 0 నుండి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న సకారాత్మక లక్షణం నమ్మకము, నకారాత్మక లక్షణము అపనమ్మకము, సద్గుణము ఆశ లేదా నమ్మకం. ఉత్తర శైశవ దశలో 1.5 నుంచి 3 వరకు ఉంటుంది. ఆల్రెడీ మనము ట్రిక్ చెప్పాము. 1.5 × 2 అంటే 3 సంవత్సరాలు. 1.5 నుంచి 2-3 సంవత్సరాల వరకు ఉత్తర శైశవ దశ. ఇక్కడ ఉన్న సకారాత్మక లక్షణము స్వయం ప్రతిపత్తి, నకారాత్మక లక్షణము సందేహము, సిగ్గు, సంశయం. ఇక్కడ ఉన్న సద్గుణము లేదా లక్షణం ఏమంటే తలంపు, మనోబలం. 3వ దశ క్రీడా దశ. 3 నుంచి 6 సంవత్సరాలు అంటే 3 6. చొరవ చూపడం అనేది సకారాత్మక లక్షణము. నకారాత్మక లక్షణము తప్పు చేశానన్న భావన. ఇక్కడ ఉన్న సద్గుణము లక్ష్యము, ప్రయోజనము. 4వ దశ పాఠశాల దశ. 6 నుంచి 12 సంవత్సరాలు. 6 × 12 అంటే ఇక్కడ ఉన్నటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు శ్రమించడము, న్యూనతా భావము. ఇక్కడ ఉన్న సద్గుణము సామర్థ్యము. కౌమార దశ. కౌమార దశ అనే దశ 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. దీన్ని తదాత్మం, సంభ్రమం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి సద్గుణం విశ్వసనీయత. పూర్వ వయోజన దశలో 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు సాన్నిహిత్యం, ఏకాంతం. ఇక్కడ ఉన్నటువంటి సద్గుణం ప్రేమ. మధ్య వయోజన దశలో ఉన్నటువంటి వయస్సు 30 నుంచి 60 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఉత్పాదకత, స్తబ్దత. ఇక్కడ ఉన్న
సద్గుణం, సంరక్షణ. మరి వృద్ధాప్య దశ 60 సంవత్సరాల పైన ఉంటుంది. ఇక్కడ ఉన్న మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు సమర్థత, చిత్తశుద్ధి, నిరాశ. ఇక్కడ ఉన్న సద్గుణం సూక్ష్మ బుద్ధి. కాబట్టి వికాసం అనేది నిరంతర ప్రక్రియ. పుట్టుక నుండి మరణం వరకు సమాజంలో ప్రతి చర్యల ద్వారా అహం ఎదుర్కొనే ఒడిదుడుకులే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. సో ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So keep watching for further updates in psychology and methodology. Thank you.